తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ గ్రాండ్ రీ ఎంట్రీ ప్లాన్ చేసిండుగా. పెద్ద బహిరంగ సభతోటి జనాల నడుమకు మళ్ళా గులాబీ బాస్ రాబోతుండని వస్తుంది. నల్గొండ జిల్లా సెంటర్లో ఈ నెల 3వ వారంలో కేసీఆర్ సభ పెట్టాలని అనుకుంటున్నారట. నల్గొండ జిల్లాకెళ్లే కేఆర్ఎంబీ ఇష్యూ మీద పోరాటానికి బీఆర్ఎస్ ప్లాన్ ఇస్తుంది. ఈ పెద్ద సభ మీద ఇప్పటికే లోకల్ పార్టీ లీడర్లకు రోడ్ మ్యాప్ ఇచ్చిండట కేసీఆర్ సారు. ఇక దీంతో బీఆర్ఎస్ లీడర్లు కార్యకర్తలు కథనోత్సవంతో ఈ బహిరంగ సభను సక్సెస్ చేసేందుకు ఇప్పటి సందే ప్లాన్ ఇస్తుండ్రు. ముఖ్యంగా కేఆర్ఎంబీ నీలవాటల మీద ముఖ్యమంత్రి రేవంత్ సార్ నిన్న కేసీఆర్ ను తిట్టిపోసిండు కదా. ఆంధ్రకు మేలు చేసిండని బూతులతోటి ఇరుసుకబడ్డాడు. ఫాయిదా లేని ప్రాజెక్టులు కట్టి తెలంగాణ నోట్లే మట్టి కొట్టిండని తిట్టిపోసిండు. నాగార్జున సాగర్ లా ఆంధ్రోళ్లు పోలీసోళ్ళని కావలి పెట్టి నీళ్ళెత్తుకపోతుంటే చెవిన పేన్ వారనట్టే ఏడి గద్లలేడని కన్నెర్ర చేసిండు. ఇక సీఎం మాటలతో చిచ్చు పుట్టినట్టయి బీఆర్ఎస్ వాళ్ళు అగ్గై మండుతున్నారు. కేసీఆర్ ఏం చేయలేదా, దమ్ముంటే చర్చకు సిద్ధమా అని హరీష్ సార్ సవాలిస్తే. కేఆర్ఎంబీలా సగం సగం వాటా కావాలని సుప్రీంకోర్టు దాకా పోయి కొట్లాడింది కేసీఆర్ ప్రభుత్వమే కదా. రాయలసీమ లిఫ్ట్ మీద ఫిర్యాదు చాపించింది కేసీఆర్ సర్కారే కదా. 10 ఏళ్లు తెలంగాణ నీళ్లు సెంటర్ వాళ్ళ చేతికి ఒకటి అడ్డం పడ్డది కేసీఆరే కదా అని బీఆర్ఎస్ వాళ్ళు బిగ్గరగానే కౌంటర్ వేస్తుండ్రు. ఇసోంటి ముచ్చట్లన్నీ ఆ బహిరంగ సభతోటి అరటిపండు ఒలిచినట్టు చెప్పి అందరికి తెలిసేటట్టు చేద్దామని డిసైడ్ అయిండ్రట. నీళ్ల మీద నిజాలేందో జనాల ముంగట ఉంచాలని బీఆర్ఎస్ వాళ్ళు ప్లాన్ ఇస్తుండ్రట. చూడాలి మళ్ళీ ఏమైతుందో, ఈ నీళ్ల పంచాది ఏడు దాకా పోతుందో.